నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. బాగున్నారా మురళి గారు? చాలా రోజులైంది మీరు వచ్చి. మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే 2వ తారీఖు ఇంచుమించుగా గురువు యొక్క మార్పు జరిగింది. 1 ఇయర్ పాటు ఆయన వృషభ రాశిలోనే ఉండబోతున్నారు. గురువు యొక్క మార్పు డెఫినెట్ గా రకరకాల ఫలితాలను ఇస్తుంది ద్వాదశ రాశుల వారికి కూడా. మరి మీ ప్రిడిక్షన్ ఏంటి మురళి గారు? వాస్తవానికి కూడా ఈ యొక్క గురుగ్రహము లగ్నంలో ఉన్నా లేదా 12వ స్థానంలో ఉన్నా కూడా కరెక్ట్ గా తన రిజల్ట్ అనేటువంటిది ఇవ్వలేదు. ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కానీ, కర్కాటక రాశి వారికి కానీ, అదే విధంగా మకర రాశి వారికి కానీ, ఇంకా మనకు ఈ యొక్క మిథున రాశి వారికి కానీ చాలా అద్భుతాలు సృష్టించేటువంటి ఈ యొక్క 24 మే తర్వాత ఆల్రెడీ గత 1.5 మంత్ నుండే ఈ యొక్క కర్కాటక రాశి వారు కానీ లేదా మకర రాశి వారికి కానీ స్థానచలన కానీ, ప్రదేశ మార్పులు కానీ, జాబ్ లో ప్రమోషన్స్ ఆర్ ఇంకేదైనా మంచి జాబ్ దొరకడం కానీ 100% ఈ 1.5 మంత్ బ్యాకే వీరికి రిజల్ట్ ఇచ్చేసింది ఆల్రెడీ. ఎప్పుడైనా ఒక గ్రహం వచ్చే దానికంటే ముందే ఒక 1.5 2 మంత్స్ ముందు నుండే మనకు ఆ యొక్క నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా కనబడుతుంది. దాని ఇంపాక్ట్ మొదలు పెట్టేస్తుంది. 100% ఉంటుంది. ఇక తులారాశి వారిని చూసుకుంటే ఇదే 1.5 2 మంత్స్ బ్యాక్ నుండి హెల్త్ ఇష్యూస్ కానీ లేదా మనీ రిలేటెడ్ కానీ లేదా ఎక్కడైనా మనీ లాస్ అవ్వడం కానీ, మనీ పెట్టుబడి లాస్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కూడా వీరికి ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మనకు కుంభరాశి వారికి కూడా స్థానచలనం అంటే ఏదో ఉంది అని చెప్పి జాబ్ రిలేటెడ్ కావచ్చును, లేదా ఇంట్లోనే ఏదో అంత నెగిటివిటీ ఉంది, వేరే హౌస్ అన్న చేంజ్ చేద్దామని కానీ, లేదా ఎక్కడైనా కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ కోసము అమౌంట్ కడదామని కానీ, ఇలా ఈ 2-3 నెలల క్రితము జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ గురువు మార్పు అనేటువంటిది గత సంవత్సరంన్నర నుండి లేదు. ఎందుకంటే వక్రం తిరగడము, దాని తర్వాత కొన్ని గ్రహాల మీద చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే. మెయిన్ ఏమిటంటే కన్యారాశి వారికి చాలా ఇబ్బంది ఉంది. భార్యాభర్తల గొడవలు కావచ్చును, అదే విధంగా హెల్త్ ఇష్యూస్ కావచ్చును, ఇలా. దీని తర్వాత వృశ్చిక రాశి వారికి 21 నుండి బాలేదు. ఇప్పుడు వీళ్ళకి ఒకంత మార్పు రాబోతోంది. అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఆల్రెడీ గత 1.5 మంత్ నుండే వీరికి కనబడ్డది. కానీ ఇక్కడ వీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, గురుగ్రహానికి, శనిగ్రహానికి, కుజగ్రహానికి సైడ్ లుక్స్ ఉంటాయి అని చెప్పి మనం చెప్పుకున్నాము. అదే విధంగా ఈ యొక్క గురువు పంచమ దృష్టి, నవమ దృష్టి. నవమము అంటే మనకు అక్కడ మకరం మీద పడుతుంది, నీచం. మరి దాని వలన కలిగేటువంటి ఫలితాలు ఎట్లా ఉంటవి? ఇప్పుడు 2 దృష్టిలు బాగున్నవి, ఒక దృష్టి బాలేదు. కనుక మరి నీచబడ్డటువంటి యొక్క గురు దృష్టి వలన మనం ఎక్కడ మోసపోతున్నాము, మనకి ఎలాంటి మైనస్ వాతావరణం జరుగుతుంది అనేది మనం ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అందరికి అంటే ద్వాదశ రాశులకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా. రైట్. మరి చూద్దాము ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు, అలాగే రెమెడీస్ కూడా ఖచ్చితంగా తెలియజేస్తారు. కాబట్టి పూర్తిగా వీడియోని చూడండి. అలాగే ఫస్ట్ అంతా ఏదో చెప్తున్నారు అని అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వివరంగా ఆ చాట్ ఏంటి, గోచారం ఎలా జరుగుతోంది అనేది మనకి ఐడియా రావాలి. అది చూస్తేనే మనకి ఐడియా వస్తుంది. ఇక్కడ గురుగ్రహం ఉన్నప్పుడు మేషంలో శని యొక్క లుక్ రూపకంగా వాస్తవానికి శనికి భయపడాల్సిందే. ఇక్కడ గురుగ్రహమును బ్యాక్ నుండి పట్టేసుకున్నాడు. తన రిజల్ట్ కూడా ఏ రాశుల వారికి కూడా లాస్ట్ ఇయర్ లో ఎక్కువ లేదు, దగ్గర దాకా వచ్చి ఉన్న సందర్భం. ఇప్పుడు ఏమిటి, కంప్లీట్ గా తను స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించిన రిజల్ట్ ఇప్పుడు శని లుక్స్ కూడా లేవు అక్కడ. ఈ విషయాన్ని కూడా గమనించుకో. తప్పకుండా. ఇక చూద్దాం ఇప్పుడు ద్వాదశ రాశులకి ఫలితాలు. ముందుగా మేషరాశి. మరి ముందుగా మేషరాశి వారికి గురువు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు మురళి గారు? తప్పకుండా అమ్మ. మేషరాశి వారికి గత సంవత్సరంన్నర నుండి కూడా గురువు వక్రం వెళ్ళడము, అదే విధంగా లగ్నాత్ రావడం, ఇవన్నీ కూడా ఉన్నవి. అయితే ఇప్పుడు 2వ స్థానానికి వెళ్ళడం చేత మనకు 2వ స్థానం ఏమిటి అంటే డబ్బు కావచ్చును, మన మాట విధానం కావచ్చును, అదే విధంగా సమాజంలో కాస్త పలుకుబడి కూడా ఇవన్నీ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక 2వ స్థానంలో గురువు ఉండడం చేత చాలా అద్భుతము అని చెప్పవచ్చును. ఖచ్చితంగా కూడా అనుకున్నటువంటి డబ్బులు రావడం కానీ, ఆల్ ఆఫ్ సడన్ గా, లేదా ఏవైనా కూడా మనకు ఎక్కడి నుండో ఏదో రకంగా డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది.
ఎట్ ద సేమ్ టైం ఇక్కడ గురుగ్రహం 2లో ఉండడం చేత మీ యొక్క మాట విధానం మాత్రం చాలా సౌమ్యంగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా కుటుంబంలో చక్కటి కీర్తి వృద్ధి కావచ్చును, ధనాదాయం కావచ్చును, దాన ధర్మాలు కావచ్చును, మనోనిబ్బరం కావచ్చును, సంతృప్తి, ఇవన్నీ కూడా మనకు 2వ స్థానంలో ఉంటే గురుగ్రహం ఇచ్చేటువంటి ఫలితం. అయితే ఇక్కడ ఈ గురువు యొక్క చూపు పంచమ దృష్టి పడుతూ ఉన్నది ఇక్కడ. అంటే పంచమ దృష్టితో అంటే 1 2 3 4 5 కేతువు గ్రహమును ఈ యొక్క గురుగ్రహము చూడడం జరుగుతున్నది. మన మేషానికి అది 6వ స్థానం అవుతూ ఉన్నది. 6వ స్థానం అంటే ఏమిటి? శత్రుస్థానము, పోటీ పరీక్షలు. శత్రుస్థానము, పోటీ పరీక్షలలో ఖచ్చితంగా కూడా విజయం పొంది ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. గత కొంతకాలంగా శత్రువులు ఉన్నారు, అయితే ఇప్పుడు ఆ యొక్క శత్రువులు ఖచ్చితంగా కూడా నశించేటువంటి పరిస్థితి, వారి యొక్క చూపు కూడా మీకు తగలకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగంలో అనూహ్యమైనటువంటి మార్పిడులు గోచరిస్తూ ఉన్నవి. కాస్త దొంగల భయానికి సంబంధించింది ఉన్నది. ఇంకా బంధుమిత్రులతో కూడా కాస్త ఏమైనా మాట పండింపులు వచ్చినట్టయితే అవి పట్టించుకోకుండా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఇంకా 6వ స్థానము గురువు 6వ స్థాన దృష్టి అయిపోయింది. ఇటు పిమ్మట ఏమిటి? మళ్ళీ 9వ స్థానం మీద ఉంటుంది గురువుది, అంటే మకరం మీద. మకరము అంటే మనకు మేషరాశి వారికి 10వ స్థానం అవుతుంది. 10వ స్థానం అవుతుంది ఏది? ఈ యొక్క గురువు 1 2 3 4 5 6 7 8 9వ స్థానం. మరి 10వ స్థానంలో ఏముంటుంది మనకంటే వృత్తి, అదే విధంగా వ్యాపారం ఆల్సో తీసుకునేటువంటి పరిస్థితి. ఇందులో వృత్తిలో మార్పిడి కావచ్చును, లేదా వ్యాపారంలో కూడా ఏమైనా అంటే గత కొంతకాలంగా వ్యాపారాన్ని విస్తరించాలి అని అనుకునేటువంటి వారికి కాస్త ఇబ్బందికరంగానే ఉండేటువంటి పరిస్థితి. అది ఒకసారి చూసుకోండి. కార్య విఘ్నత, ఇంకా వృత్తి భగ్నము. జాబ్ చేసే చోట తప్పకుండా వేరే వద్ద మంచి జాబ్ ఆపర్చునిటీ వస్తుంది అనుకుంటే మారండి. ఎందుకంటే గురువు ఇక్కడ చూపు, గురువు అక్కడ నీచబడిపోతుంది, చూపు కూడా అలాంటి రిజల్ట్స్ ఇస్తుంది కనుక ఏదో చేస్తున్నటువంటి ఉద్యోగంలో బాగాలేదు, వేరే వద్దకు వెళ్తే బాగుంటుంది అని. కానీ ఇప్పుడు ఎవరినో చూసి మనము ఫాలో అయ్యేదానికంటే మీకు మీరు తప్పకుండా అది నిజమా కాదని ఊహించుకోవాలని. ఇప్పుడు ఎవరికో అక్కడ ₹1,00,000 జీతం వస్తూ ఉన్నది నెలకు, లేదు కదా, వారికి అక్కడ స్థాన బలం ఉంది, మీకు ఇక్కడ స్థాన బలం ఉంది అనేటువంటిది మీరు ఊహించుకోండి. కదా కొంతకాలంగా చేస్తున్నారు కనుక తప్పకుండా వృత్తిరీత్యా మాత్రం మంచి ఛాన్స్ ఉంటేనే ముందుకు వెళ్ళండి, జాగ్రత్తగా అడుగువేయమంటున్నారు. అంతే. లేదు అనుకుంటే మాత్రము ఆగండి, చక్కగా జాబ్ చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆగడం అంటే ఎన్నాళ్ళు? 1 year ఆగాలి. 1 year ఆగాల్సింది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే లాస్ట్ 1 year కూడా అద్భుతంగా ఉండే, లగ్నాది గురువు ఉండే, అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళినవి ఎట్లాగైనా కూడా బాగుండే. ఇప్పుడు 2వ స్థానంలో గురువు వీరికి ఏమిటి అంటే ధనాన్ని తీసుకువచ్చేటువంటి విధంగా ఉంది. ఇక్కడ ధనము, సమాజంలో మంచి పేరు పట్టింది అట్లా. కనుక వీరు తప్పకుండా కూడా ఈ యొక్క గురుగ్రహానికి దీపారాధన కానీ లేదా గురు సంబంధిత దానము కానీ ఏమైనా చేసుకుంటూ ఉండండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. బ్యూటిఫుల్. మేషరాశి వారికి చాలా చాలా అద్భుతంగా ఉంది అనేది వింటూనే ఉన్నాం. మీరు మరొక్కసారి దాన్ని ధృవీకరించారు. ఎస్, మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతుందని. చాలా చాలా సంతోషం. చాలా బ్యూటిఫుల్ గా ఇయర్ వీళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. మహాదేవ.